తెలంగాణలో బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న జరిగిన ఎమ్మెల్సీ నామినేషన్ లో రాజకీయ జ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఊనికి కోల్పోవడం జరిగిందనడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంపీలు ఒక్కరోజు కూడా కేంద్రాన్ని అడగలేదని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టిన భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 2 స్థానాలు కూడా రాదని ఎద్దేవా చేశారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై ఆప్ పార్టీని ఓడించారని అందరికీ తెలిసిందే అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కేటీఆర్ రైతు దీక్ష నిర్వహిస్తే భారీ సంఖ్యలో రైతులు ప్రజలు హాజరయ్యారని అన్నారు. తెలంగాణలో బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, శాతరాజు యాదగిరి, రామంచ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను కరీంనగర్లో మన పార్టీ నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ ఎలక్షన్స్లో అభ్యర్థులు పెట్టలేదు, వాళ్ళకి అభ్యర్థులు లేరు, ఇంకా ఈ దెబ్బతోటి పార్టీ కథమని వారు మాట్లాడారు. అంతేకాకుండా బీజేపీ తోటి కుమ్ముకైంది బీఆర్ఎస్ పార్టీ, అందుకని క్యాండిడేట్ పెట్టలేదని చెప్పి మరొక మాట మాట్లాడింది. మళ్ళీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవితక్క వీళ్ళంతా పార్టీలో మనిషికి ఒక ముక్క లాంటి వాళ్ళు 3 ముక్కలుగా ఉన్నదని చెప్పి ఈ 4 విషయాల మీద వారు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, పిసిసి అధ్యక్షుడు గారు మీరు కరీంనగర్ జిల్లాకు వచ్చి మాట్లాడేటప్పుడు అసలు మీకు రాజకీయ అవగాహన లేక మాట్లాడిందా ఉండి మాట్లాడిందని అడుగుతున్నాను. మీరు గతంలో కూడా 2013లో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే సీటుకి ఇదే కరీంనగర్ గ్రాడ్యుయేట్ లేక అప్పుడు మీరు పదవి ఉన్నారు, అప్పుడు మీరు అభ్యర్థిని పెట్టలేదు. మరి పెట్టకపోతే మీరు కథమైనట్టు అర్థం. మేము గతంలో కూడా పోయిన ఎన్నికల్లో కూడా ఇంతకుముందు ఎన్నికలప్పుడు కూడా మేము బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మేము అభ్యర్థులు పెట్టలేదు. ఒక చంద్రశేఖర్ గౌడ్ నిలబడితే మద్దతు పలికిన మంత్రం నుంచి మేము కూడా అప్పుడు అభ్యర్థులు పెట్టలేదు. అభ్యర్థులు పెట్టకపోయినంత మాత్రాన పార్టీ కథమందాలంటే మీకు ఏ అంత రాజకీయ జ్ఞానం ఉందో మాకు అర్థమైపోతున్నది. ఇవాళ మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో మీ ముఖ్యమంత్రి పాటు మీటింగ్ పెట్టాలంటే నెల పడుతుంది. 2 రోజులు పెట్టిండు మా కేటీఆర్ గారు. అది చూసి నేర్చుకోండి మా పార్టీకి ఉన్నటువంటి అభిమానం ఎంత పెరుగుతుందో. ఇవాళ ఈ రాష్ట్రంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మీ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇవాళ మీ రోడ్ల మీద తిరిగే పరిస్థితుల్లో మీరు లేరు. మీ 6 గ్యారంటీలు అటెక్కినాయి, మీ 420 హామీలు మొత్తం గాలి కలిసిపోయినాయి. మీరు ఎన్నికలు పెట్టాలంటే మీరు భయపడుతున్నారు. మీ ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటన చేయాలంటే భయపడుతున్నాడు. ఏదో అడ్డమారి గుడిదెబ్బగా ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ మీకు దొరికింది కాబట్టి మీరు అభ్యర్థి పెట్టారు. మీ గతంలో కూడా ఇంతకంటే ముందు కూడా ఇక్కడ జీవన్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు గెలిచింది జీవన్ రెడ్డి గారి యొక్క పర్సనల్ ఇమేజ్ మీద గెలిచినారు, మీ పార్టీ మీద గెలవలేదు జీవన్ రెడ్డి గారు. అది కూడా గుర్తుంచుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ఒక 5-6 మంత్రులు, పూర్ణ ప్రభాకర్ గారు, చంద్రబాబు గారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మెదక్ ఎమ్మెల్యేలు మొత్తం మంది వచ్చి నామినేషన్ వేసారు. ఇప్పుడు వారు పెట్టిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సభ్యత ఉన్నారా? ఆయనకు అసలు ఆయన ఏమైనా కాంగ్రెస్ కన్నా వేసుకున్నాడా? ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన అర్థమైనా అంటే మీకు ఎవ్వరు దిక్కులేదు కాబట్టి, క్యాండిడేట్ లేదు కాబట్టి మీరు ఇవాళ గతలేని పరిస్థితుల్లో మీరు ఒక కాంగ్రెస్ అభ్యర్థిని ఎంచుకున్నారు. అది కాంగ్రెస్ అభ్యర్థి లెక్క అవుతుందని నేను అడుగుతున్నాను. కాబట్టి మీలాగా మేము డబ్బులు ఉన్న వాళ్ళకో ఇంకా వేరే తిరిగి ఉన్న వాళ్ళకో మేము టికెట్లు ఇవ్వము. మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాం, పెట్టమన్నాం, పెట్టలేదు అంతే. మీలాగా అభ్యర్థి లేదు కదా అని చెప్పేసి ఇక వెతుకొని ఏరుకొని బూతదాలు పెట్టుకొని వెతుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా దాని అఖండమైన అభ్యర్థి ఉన్నారు.